friends, welcome to my channel just youtuber 05. ఇంతకు ముందు వీడియోలో మేము పండగకి ఊరొచ్చామని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మా ఊర్లో సంక్రాంతి పండగ ఎలా జరిగిందని తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు ఇలా దండోరా వేయిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఎప్పుడెప్పుడు జరుపుకుంటారని. మా ఊర్లో అయితే భోగిని భోగి అని, సంక్రాంతిని పొంగుళ్ళు అని, తర్వాత కనుమని పెద్ద పండగ అంటారు. ఈ విధంగా దండోరా వేయిస్తారన్నమాట. భోగి రైజు అయితే పెద్దగా ఏముండదు. ఊరందరూ కలిసి ఇలా గుడి దగ్గరికి వెళ్ళి గుడి ముందున్న ధ్వజస్తంభంపై దీపం పెట్టి గుడిలో దేవతకు పూజ చేస్తారు. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంటలు వేసుకుని ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఎవరైనా పిల్లోళ్ళు ఉంటే వాళ్ళ ఇండ్లలో వాళ్ళు భోగి పళ్ళు పోసి పిల్లోళ్ళ పైన ఆశీర్వదిస్తారు. అందరు ఊర్లలోగే భోగి మా ఊర్లో కూడా జరుగుతుంది. మరుసటి రోజు వచ్చేదాన్ని సంక్రాంతి పండుగ అంటారు కదా, కానీ మా ఊర్లో మాత్రం ఆ రోజు పొంగుళ్ళు అంటారు. మామూలుగా తమిళనాడు బార్డర్లో ఉంటుంది కాబట్టి మా ఊరు ఆ తమిళనాడు సాంప్రదాయం ఉంటుంది. ఆ పొంగుళ్ళని సూర్య పొంగుళ్ళు అంటారు. ఇది సంక్రాంతి రోజు జరుగుతుంది. ఈ పొంగుళ్ళల్లో ఇంట్లో ఆడవాళ్ళందరూ గంపలు తీసుకెళ్ళి ఊరి బయట ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పొంగుళ్ళు పెట్టి ఆ గుడికి పూజ చేసి మళ్ళీ తిరిగి ఊర్లో. ఇక మా ఊర్లో అయితే కనుమ రోజే పెద్ద పండుగ ఉంటుంది. ఆ రోజే ఎక్కువగా ఇళ్ళ ముందు ముగ్గులన్నీ వేసి, ఈ ముగ్గులు అనేది చాలా హెల్తీ కాంపిటీషన్ లాగా ఉంటుందన్నమాట. ఊర్లో వాళ్ళు ఒకరికన్నా ఒకరు బాగా వేయాలని పోటీ పడతారు. ఈరోజు మా ఊర్లో కనుమ అన్నమాట. ఆవులన్నీ బాగా శుభ్రంగా కడిగి వాటినన్నీ అలంకరిస్తారు. అలాగే పశువుల కొట్టాల దగ్గర తోరణం కట్టాలన్నమాట. దానికి అందరూ అడవికి వెళ్ళి రకరకాల ఆకులు, మూలికలు తెచ్చి వాటన్నిటిని పేర్చి తోరణంలాగా కడతారన్నమాట. వాటికి అనేక రకాల మూలికలు ఉంటాయి. దాదాపు 20-25 రకాల ఆకులు, తీగలు అవన్నీ కావాలన్నమాట. ఈ విధంగా అవన్నీ తీసుకొచ్చి తోరణం కడతారు. ఈ తోరణం కింద ఆవులు దూరితే వాటికి ఆరోగ్యం వస్తుందని, అలాగే పశు సంపద వృద్ధి చెందుతుందని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఈ విధంగా తోరణాలు కడతారన్నమాట. ఒక్కొక్కరు ఎవరు పెద్దగా కట్టారు, ఎవరు ఎక్కువ చెరుకులు కట్టారు, ఎవరు వాటిల్లో ఎక్కువ మూలికలు ఉన్నాయి అనేది కూడా పోటీ ఉంటుందన్నమాట. అందరూ వాళ్ళ ఆవులు షెడ్యూల్ దగ్గర కానీ, ఆవులు కట్టేసే ప్రదేశాల్లో కానీ ఇలా తోరణాలు కడతారనమాట. మధ్యాహ్న సమయంలో అందరూ ఊరి మధ్యలోని గంగమ్మ గుడి దగ్గరకు చేరుకుని అక్కడ డప్పులతో పూజ చేస్తారనమాట. అక్కడే పొట్టేళ్ళను కూడా బలిస్తారు. ఇది మా ఊరు. ఈ పొట్టేలు అనేది కొన్ని కుటుంబాలు కలిసి ఒక్కో గుడి దగ్గరికి అందరూ డబ్బులేసి తీసుకొచ్చి కోసి దాన్ని వాళ్ళు వాటాలు వేసుకుంటారన్నమాట, మాంసాన్ని. ఇది మా ఊరి సాంప్రదాయం. బలిచ్చడం తప్పో రైటో నాకైతే తెలియదు, కానీ ఇది సాంప్రదాయం అన్నమాట. ఊరి సాంప్రదాయం కొన్నేళ్లుగా వస్తుంది కాబట్టి పాటిస్తారు అందరూ. మా ఊరు ఇప్పటికీ చాలా మూఢనమ్మకాల సాంప్రదాయాలను అయితే పాటిస్తుందన్నమాట. దాన్ని మనం వ్యతిరేకించలేము, అలా అని సమర్థించలేము. ఈ విధంగా అయితే మా ఊర్లో జరుగుతుంది. పాపం ఇప్పుడు ఈ పొట్టేల్ని బలిస్తారనమాట. ఇక్కడ ఆ పొట్టేళ్ళను బలిచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో గుడికి వచ్చాము. ఇక్కడ ఈ పొట్టేళ్ళను బలిస్తారు. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. బలిదానం గురించి మీరేమనుకుంటా ఉన్నారో. అక్కడ గుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇలా పశువులన్నీ అలంకరించి వాటికి పూజ చేస్తారు ఇంటి దగ్గర. ఇంటి దగ్గర అంటే ఆ పశువులను ఎక్కడైతే కట్టేసి ఉంటారో అక్కడ. ఘాటి అంటాము, కొన్ని చోట్ల కళ్ళెం అంటారు. దీన్ని చూడండి ఎంత క్యూట్గా, ఎంత అందంగా అలంకరించారో. ఇదొక దూడ, ఇది ఎలా పరిగెడుతుందో చూడండి.
ఇక్కడ నుంచి ఆ రోడ్డు చివరి వరకు పరిగెత్తాలన్నమాట. అక్కడ తోరణం కట్టుంటారు. ఆ తోరణం కింద వెళ్తే పశువులు ఆరోగ్యకరంగా మరియు ఆ పశు సంపద అనేది పెరుగుతుందని నమ్మకం అన్నమాట. అందుకే ఇలా చేస్తారు. ఇది పశువులనేమి హింసించడం అని కాదు, అది సాంప్రదాయం అన్నమాట. ఏదైతే ఎక్కువ వేగంగా పరిగెడుతుందో అది చూడాలన్నమాట. చూడండి, ఇదైతే దుమ్ము లేపింది, దులుపుకుంటూ వెళ్ళిపోయింది. ఇలాగే అందరూ ఊర్లోని పశువులన్నీ తెచ్చి ఇలా వదులుతారనమాట. ఏది వేగంగా పరిగెడుతుంది అని చూస్తారు. ఇది ఎంజాయ్ చేసేకైతే చాలా బాగుంటుంది. ఊర్లో ఆడోళ్ళు చిన్న పెద్ద అందరూ వచ్చి చూస్తారు. ఒక్కో ఎద్దు ఒక్కో విధంగా వెళ్తుంది అన్నమాట. ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఉంటే గొర్రెలు అన్నీ వదులుతారు ఇక్కడ. ఈ మధ్యకాలంలో యూత్ అయితే ఈ నాట్ ఆవులు అంటే దేశీ ఆవులు అంటారు కదా, వాటి మీద అయితే చాలా క్రేజ్ పెంచుకున్నారనమాట. ఇలాంటి జల్లికట్టు, మైలేరు పండుగల్లో వాటిని ప్రైజుల కోసం వదులుతారు. వాళ్ళది గౌరవంగా భావిస్తారు. నాది అంత వేగంతో పోయింది, నీది ఇంత సెకండ్లలో క్రాస్ చేసింది, అంత ప్రైజ్ గెలిచింది అనేది పోటాపోటీల మీద ఈ మధ్య అందరూ పెంచుతూ ఉన్నారు మా ఏరియాలో అయితే. అది కూడా మంచిగా ఆ దేశీ జాతులు అనేవి పెరుగుతాయన్నమాట. ఈ దూడ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా క్యూట్గా డెకరేట్ చేశారు. చిన్నది, కొన్ని నెలల వయసు మాత్రమే ఉంటుంది దీనికి. ఈ మధ్య పుట్టినట్టుంది. చూడండి, బెలూన్స్ అన్నీ కట్టి, పూలన్నీ కట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇది ఎలా పరిగెడుతుందో చూడాలి మరి. ఇది ఇంకొకరిది, చాలా పొడుగుతాడుంది. ఇది చూస్తే బాగా వేగంగా పరిగెట్టేటట్టుంది. బాగానే పరిగెత్తింది, చివరి వరకు వెళ్ళిపోయింది. వదిలేస్తే అలానే వెళ్ళిపోతాయని పట్టుకోవడానికి పరిగెడుతుంది. ఇదైతే మనుషుల మీదకి వెళ్తుంది. ఇది ఇలా మైలేరు పండుగ కన్నా ఆ జల్లికట్టుకు బాగా పనికొస్తుంది. జల్లికట్టులో ఎద్దు మనుషుల్ని ముట్టనీయకూడదు. ఆ లక్షణాలు అయితే దీంట్లో బాగున్నాయి పరిగెత్తడానికన్నా. ఇది కూడా బాగా పరిగెడుతుందంట. చాలా పొడివా తాడేసి పట్టుకున్నారు దీన్ని. చూద్దాం ఎట్లా పరిగెడుతుందో ఇది. ఇలా కొట్టడం వల్ల దాంట్లో ఊపు వస్తుందని వాళ్ళు నమ్ముతారు కాబట్టి అలా కొడతారు. బాగా పరిగెత్తింది కదా ఇది. ఇదైతే స్ట్రైట్గా వెళ్ళిపోయింది, అటు ఇటు తిరగకుండా. బాగా పరిగెత్తింది ఇదైతే నా ఉద్దేశంలో. మళ్ళీ తీసుకొచ్చారు దాన్నే, ఎలా పరిగెడుతుందో చూడాలని. ఏమో చేస్తూ ఉన్నారు అందరూ చేరి. మళ్ళీ బాగా పరిగెట్టింది ఇది. ఇవన్నీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇవి దేశీ ఆవులు, ఎద్దులు కాదు, ఇవి ఆవులు రెండు. ఆయన వదిలేస్తే మళ్ళీ వీటిని తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఊరందరూ వచ్చి చూస్తారనమాట ఏది ఎలా పరిగెడుతుంది, ఎలా ఉంటుంది అని. ఇంకా అన్నీ దేశీవే తీసుకొచ్చారు ఈసారి. హైబ్రిడ్ కానీ జీన్ మోడిఫైడ్ ఆవులు, హెచ్ఎఫ్, జెర్సీ ఇవన్నీ ఎవరు తీసుకురాలేదు. అవి నడవలేవన్నమాట ఎక్కువ దూరము. అందరూ ఊరు బయట వాళ్ళ డైరీ ఫార్మ్స్ పెట్టుకొని ఉంటారు. అక్కడ నుంచి మళ్ళీ ఊర్లోకి తీసుకొని రారు. అవి నడవలేదు, అలసిపోతాయని. పైగా ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అవి పరిగెత్తలేవు, నడుచుకుంటూ వెళ్తాయి అంతేగాని ఇలా పరిగెత్తవు. ఇది కూడా బాగా పరిగెత్తింది. అక్కడైతే ఎండ్లోపై ఆగిపోయింది. ఇంకా అప్పుడే బలిచ్చారు కదా ఆ పొట్టేల్ని, ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది మా ఇంటి దగ్గర అందరూ తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇదైతే మా ఫ్యామిలీనే కొట్టింది ఈసారి.
వీళ్ళందరూ మా అన్న వాళ్ళే. ఎవరు ఎక్స్పర్ట్ కాదు, ఏదో ఇంకెవరు క్లీన్ చేసేకి దొరకకపోతే మా వాళ్ళే క్లీన్ చేస్తూ ఉన్నారు. దేనికి ఏ కత్తి వాడాలో కూడా మాకు తెలీదు. ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని 7 పోగులు వేసారనమాట. 7 ఇళ్ళకి 7 ఉడ్లు అనమాట. మీ ఊర్లో కూడా ఇలా కుప్పలు వేస్తారా మాంసాన్ని? ఎప్పుడైనా ఇలా కుప్పలేసిన మాంసాన్ని తిన్నారా మీరు? కమెంట్ చేయండి. మేమైతే ఈసారి పండుగను బాగా ఎంజాయ్ చేశాము. మీ ఊర్లో మీరు మీ ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. ఇదంతా అయిపోయింది కదా, ఇంకా వండుకొని తినేయడమే. తిని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి సినిమాకి వెళ్తే పండుగ పూర్తయినట్టు. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలానే బాగా హ్యాపీగా ఈ పండుగని ఎంజాయ్ చేశారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు. ఆయనైతే ఇంకా కుప్పలు వేస్తూనే ఉన్నాడు మా శివన్న. ఎవరు ఎక్స్పీరియన్స్ కాదనమాట, ఏదో అలా ట్రై చేశారు, అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. Thank you for watching this video till the end. Subscribe my channel please.